ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట సరసయ్య, జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తూరు సింహాద్రి యాదవ్ ఆధ్వర్యంలో దాదాపు 50 కార్లలో జిల్లా యాదవ ముఖ్య నాయకులు హైదరాబాద్కు తరలి వెళ్లి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యలను కలిసి వినతి పత్రం ఇచ్చి ఖమ్మం జిల్లా యాదవులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, ఖమ్మం జిల్లా యాదవులకు కమ్మరులకు ఇంతవరకు రాష్ట్ర స్థాయిలో ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించలేదని, చట్టసభలలో కనీసం ఎమ్మెల్సీలుగా కానీ కూడా చేయలేని ఈసారి ఎలాగైనా చట్టసభలలో ఎమ్మెల్సీగా జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా డీసీసీబీ చైర్మన్, ఖమ్మం జిల్లాలో మేయర్లు, కార్పొరేషన్ చైర్మన్, కార్పొరేటర్లు, జడ్పీటీసీ ఎంపీపీగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ నాయకులు మాట్లాడుతూ, ఖమ్మం జిల్లా రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా అని, ఆ జిల్లాలో 2 లక్షల ఓట్లు కలిగిన యాదవులకు దశాబ్దాలు తరబడి రాజకీయ ప్రాతినిధ్యం లేదని, దీనివలన అభివృద్ధికి దూరంగా ఉంటున్నారని, ఇకనైనా రాజకీయ నాయకులు మేలుకొని చిత్తశుద్ధితో యాదవులకు న్యాయం చేయాలని, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో జడ్పీటీసీ, ఎంపీపీలు, చట్టసభలలో ఎమ్మెల్సీ, రాష్ట్ర స్థాయిలలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని, ఇప్పటి వరకు కురుమ యాదవులను రాజకీయంగా వాడుకున్నారే తప్ప ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదని, రాజకీయ పార్టీలు మా వినతులను స్వీకరించి మాకు అవకాశం ఇప్పించాలని, లేని ఎడల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మా ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రబోయిన వీరభద్రం, దుబాకుల వెంకటేశ్వర్లు, ఇమ్మడి రామనాథం, పుచ్చకాయల కృష్ణ, ముగిలి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. బండి మీద లాకర్ది